ఒక ప్రక్క విజయవాడ కనీ విని ఎరుగని వరదలతో జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తే టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటున్నాయి. మైలేజ్ సంపాదిద్దామని తాపత్రయపడుతున్నాయి. ఒక ప్రక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవసరమైన దానికంటే కాస్త ఎక్కువగానే వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే టీడీపీ బాకా మీడియా ఆహా ఇంక లేదు, హీ ఈజ్ ద సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అర్ధరాత్రి 2 గంటలకు కూడా ఆయన వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ ఇవ్వడానికి తాపత్రయపడుతున్నాయి. కానీ అధికారులు భయంతో సహాయ కార్యక్రమాలను ఆందోళనతో టెన్షన్తో కన్ఫ్యూజింగ్గా చేసే అవకాశం ఉందని ఎవ్వరూ గ్రహించడం లేదు. ఒక ప్రక్క టీడీపీ అవస్థలు ఈ విధంగా ఉంటూ ఉండగా అధికారంలో సీఎంగా ఉంటూ ఏనాడు కూడా జనాల్లోకి రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఎక్కడి నుండో ఊడిపడ్డారు. వరద ప్రాంతాల్లో చకచకా తిరిగేస్తూ టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా తన లండన్ ట్రిప్ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నానని చెప్పి సింపతి కూడా క్రియేట్ చేసుకుందామని చూస్తున్నారు. కాగా 2 రోజులు గడిచేసరికి టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక విషయాన్ని గ్రహించారు. తామిద్దరూ కొట్టుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మైలేజ్ ఇస్తున్నామనే విషయాన్ని వారు కనిపెట్టారు. అందుకే ఒక పిచ్చి ప్రశ్నను సంధించారు. అదేమిటంటే, ఒక ప్రక్క విజయవాడ వరదలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. అది ఎంత పిచ్చి ప్రశ్నో వారికి బాగా తెలుసు. ఎందుకంటే జనాల్లోకి జగన్ గారు రావడం వేరు, చంద్రబాబు గారు రావడం వేరు, పవన్ కళ్యాణ్ గారు రావడం వేరు. పవన్ గారు వస్తే ఆ ప్రాంతం ఒక జన సునామీని తలపిస్తుందనే విషయం వారికి బాగా తెలుసు. అల్టిమేట్గా సహాయ కార్యక్రమాలకు పూర్తి స్థాయి విఘాతం ఏర్పడుతుంది. మరికొంతమంది జనాల్లోకి రాకపోయారు, పవన్ కళ్యాణ్ గారు రివ్యూ మీటింగ్స్ లాంటివి ఏమైనా కండక్ట్ చెయ్యొచ్చు కదా అనే ఉచిత సలహాను కూడా ఇస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో వారికి ఏమైనా తెలుసా, లేదా తెలిసి ఉండి నాటకాలు ఆడుతున్నారా? అసలు అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యాన్స్కు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనమని పిలుపునివ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఫ్యాన్స్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క వరద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సదరు వివరాలను తెలియజేశారు. ఇకపోతే జనసేన ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో చూద్దాం. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో మనకు నాదెండ్ల మనోహర్ గారు వరద బాధితులను పలకరించడం కనిపిస్తుంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారు 10,000 మందికి ఆహార ఏర్పాట్లు చేశారు. జనసేన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాజానగరం జనసేన ఎమ్మెల్యే బలరాముడు గారు 5,000 బిర్యానీ ప్యాకెట్లు, 5,000 వాటర్ బాటిళ్లు విజయవాడ వరద బాధితులకు అందజేశారు. ఇకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నుండి దాతల సహకారంతో ఆహార ప్యాకెట్లను విజయవాడ పంపించారు. ఇంకా ఇటువంటి సహాయ కార్యక్రమాలు జనసేన పార్టీ కార్యకర్తల నుండి, నాయకుల నుండి కోకొల్లలు. ప్రస్తుతానికి ఇక్కడితో ముగిస్తున్నాం. టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జనసేనానిని ప్రశ్నించడం మానుకోవాలి.